హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా డేస్ అయిపోయింది కదా రెసిపీ పెట్టి. వేడి వేడి అన్నంలో మంచిగా పుదీనా, టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వర్షాలు కూడా పడుతున్నాయి. సో, ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 2 కట్టెల పుదీనా తీసుకొని దాన్ని బాగా కడిగేసి పక్కన పెట్టుకొని, ఒక కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత పుదీనాని ఇలా వేయించుకుంటున్నానండి. అంత పుదీనా కూడా చూసారా ఎంత క్వాంటిటీకొచ్చేసిందో. ఇది బాగా వేగిన తర్వాత చల్లారపెట్టుకోవాలి. మరొక ప్లేట్‌లోకి తీసేసుకొని, దాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని, ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసి, కొద్దిగా ధనియాలు, ఒక 10, 12 పచ్చిమిర్చి, కొద్దిగా నువ్వులు వేసి బాగా వేయించుకోవాలి. నువ్వులనేది నేను పచ్చిమిర్చి, ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత వేయించుకుంటున్నాను. ఇక్కడ నేను స్టవ్ అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకుంటున్నానండి. లేదంటే నువ్వులు అడుగు పట్టేస్తాయి. ఇప్పుడు ఆయిల్ వేసిన తర్వాత అందులో ఒక 350 గ్రామ్స్ టొమాటోస్ తీసుకున్నాను. వాటిని 4 పార్ట్స్‌గా కట్ చేసి వేస్తున్నాను. అంతకంటే చిన్నగా కట్ చేసి వేసుకోవాల్సిన అవసరం లేదు. త్వరగా మగ్గిపోతాయి టమాటాలు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఒకసారి వేయించుకొని, దీని మీద మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ పెట్టేసి మగ్గించుకుందామండి. ఇది బాగా మగ్గిపోవాలి. ఇందులో ఉన్న మనం ఎక్స్‌ట్రా వాటర్ ఏం వేయట్లేదండి. ఇందులో ఉన్న వాటర్ తోటే టమాటాలనేవి బాగా మగ్గిపోతాయి. ఇంకొంచెం మగ్గాలండి. మళ్ళీ మూత పెట్టి మగ్గించుకుందాము. చూసారా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి టమాటోలు. ఇంకా కొద్దిగా ఉందండి. అవి కూడా ఇంకొంచెం మగ్గే వరకు వాటర్ కూడా ఉంది కదా! అది కూడా పూర్తిగా ఆహ్, అయి అయిపోయే వరకు వాటర్ మగ్గించుకుందాము. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము. ఆల్మోస్ట్ ఉడికిపోయాయండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారబెట్టుకొని చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్‌లో వేసుకొని ముందుగా వేయించుకున్న పుదీనాలో ఈ టమాటోని వేసేసుకోవాలి. వేసుకొని ఆల్రెడీ ఉప్పు, పసుపు ఇందులో వేసాం కదా! ఇప్పుడు ఇందులో కొద్దిగా మనము ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి, కొద్దిగా జీలకర్ర అండి. జీలకర్ర నేను ముందుగా వేయట్లేదు. పచ్చి జీలకర్ర వేస్తేనే ఈ పచ్చళ్ళల్లో టేస్ట్ అనేదొస్తుంది. ఇక్కడ నేను ఒక స్పూనుంబావు జీలకర్ర వేస్తున్నాను. నా దగ్గర కూడా పెద్ద స్పూన్ కాదండి చిన్నది. దాంతో మీరు పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ పడుతుంది. వేయించుకొని అవి కూడా వేసి బాగా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పట్టుకోవాలండి. గరగ్గా పడితే బాగోదు. మెత్తగా పట్టేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని రైస్‌లో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బావుంటుంది. వర్షం పడినప్పుడు ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. థాంక్ యూ. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.